చాలా చీరలు, నగలు, పూలు ఇలా పెట్టుకున్నారు. మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే నార్మల్ డ్రెస్సులతో ఒక మూవీ సాంగ్స్ ఉంటాయి. అంటే ఇంత ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా దేవుడే నాకు సర్వస్వం అన్న ఒక పర్సన్ ఒక్కసారి ఇలా చేంజ్ ఎలా అయిపోతుంది, అవసరమా? అంటే ఇది కూడా తీసుకోలేకపోతున్నారు అంటే మీకు అక్కడ మీరు అర్థం చేసుకోండి అక్కడ జనాల గురించి. సో ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా ఇలా అన్నప్పుడు, ఇది మీరేనా, మీరు ఇలా చేశారా అంటే అక్కడ ఇంకేదో ఏం చేయకపోయినా కూడా జస్ట్ ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని ఒక సాంగ్ పాడినా కూడా ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటారు జనాలు? అంటే ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారా ఏంటి? నేను అసలు ముందు నేను ఎక్కడ చెప్పలేదే, నేను దేవుడికే అంకితం, నేను అమ్మవారితో సేవలోనే ఉంటాను, నేను ఫస్ట్ మీకు ఈ ప్రపంచానికి పరిచయమైన ఫస్ట్ డే ఇంటర్వ్యూ చూసిన మీరు ఫస్ట్ డే ఇంటర్వ్యూ చూడండి ఎంత ఓపెన్గా చెప్పాను. నేను నార్మల్ అమ్మాయినే, మీలాంటి అమ్మాయినే నేను కూడా, కానీ నా లైఫ్లో కొన్ని వింతలు జరుగుతున్నాయి, నాకు ఇలా ఎందుకు జరుగుతున్నాయి నాకు తెలియదు, నాకు ఏ వేదాలు నేర్చుకోలేదు, నాకు ఏ గురువులు లేరు, ఏ శాస్త్రాలు నేను చదవలేదు, నాకు ఏమీ తెలియదు, నాకు కేవలం భక్తి, ఇష్టం. పిచ్చి కూడా కాదు, పిచ్చి అనొద్దు, మళ్ళీ పిచ్చి వేరే వెళ్తుంది, పిచ్చి వేరే వెళ్తుంది అంటే అది ఇంకా నేను మీరు అన్నట్టు మీరు అనక్కర్లేదండి. అసలు వీళ్ళతో అనిపించుకోను ఫస్ట్ నేను, నువ్వు ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నావు అని. సో నేను అది కాదు, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నా పర్సనల్ లైఫ్, నాకు ఏమైనా గోల్స్ ఉంటాయి, నేను ఏదో సాధించాలనుకుంటాను, గాడ్కి చేసుకుంటాను. మీరు చిన్నగా చేస్తారు, మీరు ఒక దీపం పెడితే నేను 10 దీపాలు పెడుతున్నాను, మీరు ఒక పూజ చేస్తే నేను 100 చేస్తున్నాను. కొన్ని వింతలు ఏంటంటే అమ్మవారు దేవుడు ఉన్నాడు అనేది నా భక్తి, ఏమో దేవుడు ఎక్కడ మెచ్చాడు, నాకు మంచిగా చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి నా లైఫ్ లీడ్ అవుతుంది. మీరు ఎలా జడ్జ్ చేయగలరు? నేను మీది కొన్ని వీడియోస్ చూశాను, అంటే అమ్మవారిని అలంకరించి అంతా చేసిన తర్వాత చేతులు చాచి అడిగితే పువ్వులు రావటం, అక్షింతలు రావటం, అది అసలు ఎలా సాధ్యం? అది దానికి ఆన్సర్ నేను కూడా చెప్పలేనండి. ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి జరుగుతుంది, నాకు అంతకుముందు జరగలేదు. సడన్గా ఒకనొక టైంలో అయ్యగారు పువ్వు తీసుకొని పెట్టుకోమనంటే నేను అడిగాను డైరెక్ట్. అసలు ఎందుకు అడిగాను, నాకు పిచ్చా లేకపోతే ఇట్లా అడిగితే వస్తాయని నాకు తెలియదు. అందరూ చూస్తూనే ఉన్నారు, పూజ జరుగుతుంది, పూజలోనే వీడియో రన్ అవుతుంది, నేను సడన్గా అడిగాను, ఇంకా అది మొదలండి. ఇంకా అక్కడ 2 సెకండ్స్లో పూ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు మీరందరూ చూడకపోవచ్చు, ప్రతిదీ దేవుడు చూస్తాడు అనుకున్నది అన్నప్పుడు దేవుడే కదా మరి ఇచ్చింది, ఆయనకు తెలియదా ఇచ్చింది. అది మొదలు ఈ రోజు వరకు కూడా, అంటే అన్ని సందర్భాల్లో కాదండి, నేను పూజ చేసిన ప్రతిసారి అడగను, నాకు రావాలి లోపల నుంచి, అడగాలి, నేను ఇప్పుడు బలంగా అడగాలి, అమ్మవారు ఎందుకు ఇయ్యదు నాకు అన్న ఒక మనస్ఫూర్తిగా. అందులో అయితే ఎటువంటి అబద్ధము లేదు, పువ్వు పడడం అనేది అదే అక్షరాల సత్యము. ఎవరి నమ్మకంతో నాకు పని లేదు, నేను ఒక్కలే నమ్మించాల్సిన అవసరము నాకు లేదు. ఒక మంచి భర్త రావాలి, మీ లైఫ్ బాగుండాలని చెప్పి రోజు మంగళ గౌరీ వ్రతం చేసుకున్నారు. అవును, అది కూడా 108 గౌరమ్మలతో. అవును. సరే, మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు చెప్తే అని శివయ్య లాంటి భర్త అంటే అందరూ శివుడు మరి అలా కదా ఇలా కదా అని అంటే, నేనేం చెప్తున్నాను, శివయ్య లాంటి భర్త అంటే క్వాలిటీస్. శివుడు అంటే మామూలుడా, బైరాగా, అసలు సృష్టి ఆయన. అంటే మన మానవులలో ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఆడపిల్లకి కొంచెం మర్యాద ఇవ్వాలి, ఒక రెస్పెక్ట్. తాళి కట్టించుకున్న వాళ్ళకంటే అసలు ముందు కట్టేవాడికి తెలియాలి విలువ. తాళి కట్టేవాడికి విలువ తెలిసినప్పుడే కట్టించుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అని. అంటే ఇది విమర్శించడానికి కాదు, నేను కొంతమందిని చూశాను అనమాట. చూడడం వల్ల అలా నన్ను అడుగుతారు, నువ్వు శివయ్య అంటావు కదా అంటే నేను అప్పుడు వాళ్ళకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశా, నాకు అట్లా అనిపిస్తుంది, నేను మంచిగా అలాంటి వాళ్ళని కోరుకుంటున్నాను అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, అరే ఇది అంటే తన ఒపీనియన్ ఇలా కదా అని చెప్పేసి. చాలామంది నేను శివయ్య లాంటి భర్త అనగానే మా ఇంటికి కూడా నన్ను శివుడు పంపించాడు, నన్ను అమ్మవారు పంపించింది. ఇప్పటి వరకు అసలు చాలా మంది అండి నాకు విని విసుగు బోర్ పుడుతుంది. శివయ్య అంటే ఏంటి, నేను శివయ్య అంటే శివయ్యలాగా వేషం వేసుకొని అనుకుంటున్నారా? ఇలా కూడా శివుడిలాగా వేషం వేసుకొని బాబు అది కాదు. మీరు శివయ్య క్వాలిటీస్ గురించి చెప్తే వాళ్ళేమో శివుడు వేషం వేసుకొని మీ ఇంటి ముందుకు వచ్చి శివయ్యలాగంటే శివుడిలాగా నువ్వు పూజలు చేయాలని నేను చెప్పలా, పూజలు చేసేవాడు కాదు నేను కోరుకున్నది, క్వాలిటీస్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా ఎవరో ఒకరు రేపు పొద్దున ఒక వేషం వేసుకొని వస్తారు, మీ ఇష్టం. వద్దులేండి. చాలా మంది కూడా ఈ రోజులో నాకు కృష్ణుడు లాంటి హస్బెండ్ కావాలి, కొంచెం నన్ను బయటకు తీసుకెళ్ళాలి, అలా ఉంటుంది. అయితే మీరు మాత్రం ఆపోజిట్ లో, ఇప్పుడు ఈ కలియుగంలో నిజంగా చాలా ఆపోజిట్ లో ఉన్నారని చెప్పొచ్చు.
అంటే బయటికి వెళ్ళాలి, ఇన్స్టా, ఫేస్బుక్, మూవీస్, పబ్స్ అని తిరుగుతూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా దేవుడికి అంటే రెండు ఈక్వల్ చేస్తున్నారు మీ లైఫ్లో. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో ఇది పెద్ద ఇష్యూ, అంటే ఒక పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది, మిస్మరైజ్ చేస్తున్నారు మీరు. ఓకే, అంటే ఇప్పుడున్న కలియుగంలో ఈ ట్రెండ్ లో డిఫరెంట్ అయింది. సో ఏం చెప్తారు దానికి సంబంధించి మీరు? సంప్రదాయం, తెలుగు అమ్మాయి ట్రెడిషనల్ అనడం నాకు చాలా ఇష్టం అనమాట. మన కట్టు బొట్టు, మన భారతీయ సంస్కృతి, మన అంటే వెనక నుంచి వచ్చిన ఆచారాలు చాలా వరకు అవి సంతోషాన్ని ఇచ్చేవని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ మరుగున పడిపోయాయి. నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక తెలుగు అమ్మాయి, మన తెలుగు వాళ్ళం, మన సంస్కృతి సంప్రదాయం చాలా మరుగైపోతుంది. నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నా నుంచి నేను అనుకోకుండా బయటకు వచ్చాను. అది నేను ఇంకా లేదు, ఇలా బాగుంది, అందరూ నేర్చుకోవాలి, అంటే చూసి నేర్చుకోవాలి. అంటే అందరూ అలా అని కాదు, కొంతమంది కొంచెమైనా నేను చెప్పగలను ఏదైనా మెసేజ్ మన సంప్రదాయం గురించి అనేదే నా ఒపీనియన్ అండి. అంతకుమించి అయితే ఏం లేదు. కానీ సక్సెస్ అయితే అయింది, అది తెలుసు. కీర్తి ప్రశాంతి గారికి ఏ హీరో అంటే ఇష్టం? అంటే ఇప్పుడు వరకు ఏ దేవుడు ఇష్టం, ఎలాంటి పూజలు, ఇదంతా ఓకే. ప్రభాస్ అండి. ఏ సినిమా చూసారు రీసెంట్ గా? కల్కి. ఓకే. ఆ తర్వాత చూడలేదు. ఆ సలారు ఆ టైంలో అవన్నీ చూసేసాను, ఇంకా అంతే అన్నమాట. ఇప్పుడు వెయిటింగ్. ఇంకా అంటే నార్మల్ గా దేవుడి గురించి పక్కన పెడితే మీరు నార్మల్ గా ఏమి ఇష్టం, మీ హాబీస్ ఏంటి, అదంతా ఒకసారి. హాబీస్ అంటూ ఏం అంటే రేపు పొద్దున మీకు కాబోయే భర్త ఈ వీడియో చూసినప్పుడు సో ఏమి ఇష్టం మా ప్రశాంతికి, ఎలా ఉండాలి, ఏం తింటుంది ఇష్టంగా, ఫస్ట్ అంటే ఏం నచ్చదు అనేది కూడా తెలియాలి కదా. నచ్చంది అయితే అదే అండి, క్వాలిటీస్. అంటే శివుడు వేషం వేసుకొని రావటం. అమ్మో, వేషాలు కాదు, పూజలు చేసే వాళ్ళు కూడా కాదు, నేను అలా కూడా అనట్లేదు, అలానే ఎవరిని విమర్శించట్లేదు, రెండు చెప్తున్నాను. నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరిని విమర్శించడానికి కూడా కాదు. మీ ఒపీనియన్స్ మీకున్నప్పుడు మరి నావి నాకు ఉంటాయి కదండి, నన్ను కూడా ఆలోచించాలి. సో ఎలా ఉంటారు? ఎలా అంటే మీరు ఇంట్లో మీ హాబీస్ కానీ లేకపోతే ఇదంతా ఎలా ఉంటుంది? ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి ఇంట్లో చిన్న అమ్మాయికి కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది, చిన్నప్పటి నుంచి కూడా అల్లరి అనేది. ఇప్పటికి కూడా మీలో ఒక ఇన్నోసెంట్ ఫేస్ మాకు కనిపిస్తుంది. ఏ క్వశ్చన్ వేసినా సరే ఫస్ట్ ఆ ఇన్నోసెంట్ ఫేస్ బయటకు వస్తుంది. సో ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి, అల్లరి ఇదంతా ఉండేదా? చాలా ఎనర్జీగా ఉంటాను. ఫస్ట్ తన్నులు తిన్నారా? అయ్యో, మా అమ్మ పక్కనే ఉంది కదండి, అవి లేని ఎవరు ఎదగరు కదా, ఫస్ట్ తినాల్సిందే అవి ఫుడ్ కట్టే ముందు. ఓకే, అంటే ఎలాంటి విషయాలు బాగా గుర్తున్న సిచ్యువేషన్ ఏంటి? అంటే టైంకి మనం వాళ్ళ మాట వినకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా, అలాంటివి చిన్న చిన్నవి, ఎవరైనా పక్కింటి వాళ్ళ ఇంట్లో గొడవలు తెచ్చినా. అంటే పక్కింట్లో అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రశాంతి గారు చిన్నప్పుడు పక్కింట్లో గొడవలు కూడా తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ గారితో తన్నులు తిన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. తినాలండి, అవి కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ ముందుకెళ్తున్నా కొద్దిగా ఆ రోజులే బాగున్నాయి అనుకుంటారు కదా. మరి ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు తన్నులు తిన్న రోజులు బాగున్నాయా, లేకపోతే అమ్మవారికి సేవ చేస్తున్న రోజులు బాగున్నాయా? ఆ రెండు బాగుంటాయండి. అది ఒక్కటే చెప్పాలి ఏదో. అమ్మ సేవే ఫస్ట్. ఎందుకు అంటే ఫస్ట్ జ్ఞానం వస్తుంది, మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. గాడ్ అంటే ఇంక అటే వెళ్ళిపోవాలి, సన్యాసం తీసుకోవాలి, అంకితం అవ్వాలి, ఇది కాదు. నా లైఫ్ అయితే ఇది కాదు. నేనైతే బాగా బలంగా చెప్తున్నాను, నా లైఫ్ అంటే ఏంటి, 2 టైప్స్. అంటే నా లైఫ్లో నాకు పెళ్ళి అన్నీ, నాకు ఏదైనా అంటే ఒక భార్యగా ఉండాలి, ఒక కోడలిగా ఉండాలి, ఒక తల్లిగా, ఒక అత్తగా ఉండాలి. ఓకే, నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, అడగండి. అంటే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గెంటేసి, అంటే కడుపున పుట్టిన పిల్లలు ఈరోజు చాలా వరకు చూస్తున్నారు, కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ వస్తుంది కదా. మీరు ఎవరి గురించి అడుగుతారు? ఇద్దరు గురించి అడుగుతున్నారు. అంటే ప్రస్తుత జనరేషన్ అలాగే అనేది ఒక, అవును, అదైతే రాంగే అండి. సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి. పేరెంట్స్, మనం ఎక్కడో ఉంటాము, మన మైండ్ సెట్లు కలవు, ఎవరితోనో గొడవలు అవుతూ ఉంటాయి. కానీ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి అన్నీ అవుతాయండి. మనం ఏదైనా నచ్చకపోయిన వాళ్ళకి మనల్ని ఇదిగా చేయడం, అలా చేయొద్దని చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి నచ్చదు, నిజం చెప్పాలంటే. అందువల్ల ఆ మైండ్ సెట్స్ వల్ల కూడా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. నేను సోషల్ మీడియా చూస్తూ ఉంటా కదా, అదైతే రాంగ్, చాలా రాంగ్. పేరెంట్స్ని మాత్రం ఎన్నున్నా ఏదున్నా వదలొద్దండి, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. అది మన బాధ్యత. రేపు మనము ఒక పేరెంట్ అవుతాం కదా, అప్పుడు ఎవరైనా ఇది ఒక చైన్ సిస్టమ్ అంతే, ఇది ఒక సృష్టిని నడిపించాలి అంతేగాని సృష్టికి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా.
డబ్బు అంటే బంధాలని డబ్బు విడగొడుతుంది అంటూ ఉంటాం, అదే బంధాలను కలుపుతుంది అంటూ కూడా అంటూ ఉంటాం. సో అలాంటివి మీకు ఏమైనా జరిగాయి అంటే ఇప్పుడు మీరు మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీ బంధువులు మీ దగ్గరికి రావటం, ఒకప్పుడు కొంచెం బ్యాక్ ఎండ్లో అంటే సఫర్ అయినప్పుడు దూరంగా ఉన్నవి, ఇవి కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. డబ్బు గురించి ఏం చెప్తారు మీరు? డబ్బు గురించి అయితే అదైతే కొంతవరకు కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుందండి, నిజమే అది. అలా అని మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్ చేసారే అనుకుందాం, నిజంగా బంధాలు డబ్బుతోనే ఉంటుంది, పేరుతోనే ఉంటుంది అంటే అది ఇక్కడ అలా అనుకుంటాం. ఒకవైపు మనమేంటో దేవుడిని వాళ్ళకి నిరూపించడం అనేది ఒక టైపు. నేను అది తీసుకుంటా. అంటే కష్టం వచ్చినప్పుడు బంధువులు ఎవరు కూడా మన దగ్గరికి రారు. అంటే మనం బాధపడితే నవ్వేది బంధువులు, మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులు అంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉందా? ఉంటుందండి. అంటే మీ లైఫ్లో అందరూ కాదులేండి, మనం అందరినీ అనలేము. కొంతమంది ఉంటారు, మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా, లేదంటే మనతో మంచుకుంటూ వేరే వాళ్ళకి చెడుగా చెప్పడము, లేదా మనతో గ్రడ్జ్ పెట్టుకొని కూడా ఇంకా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, బ్యాడ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారండి. అది అందరి లైఫ్లో ఉంటారు. మన ఫేట్ అనేది అది మనకు సంబంధించింది కానీ వాళ్ళకి సంబంధించింది కాదు కదా. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని సైతం కూడా అంటే చిన్న పిల్లలు కూడా ఇన్స్టా, ఫేస్బుక్ లవర్ అంటూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే కలియుగం ఏ విధంగా వచ్చిందని కనిపిస్తోంది. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ తొందరగా లోక కళ్యాణం కోసం నన్ను రెడీ చేయి, సిద్ధం చేయి అనిపిస్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది మీకు? నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదండి. ఈ ఇన్స్టా, ఈ సోషల్ మీడియా అనేది మీరు అన్నట్టు ఏజ్కి సంబంధం లేదు. చిన్నల్లో కాదండి, పెద్దవాళ్ళలో కూడా ఉంది. మార్పు వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా తప్పుదారి పడుతున్న పరిస్థితి. కొన్ని వీడియోస్ బాగుండవు, కొంతమంది, అందరు కాదండి, ఎవరో ఒకరు ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది నాకు. అయితే చివరిగా అమ్మవారి ఇదంతా కూడా కార్యం అంటే ఏదైతే పూజ దానికి ఎంత ఖర్చు అయిందండి? ఇప్పుడు అండి ఎంతో కొంచెం అవుతుంది కదా. అంటే మామూలుగా అందాజుగా ఎంత? అట్లా ఏముండదు, అంటే లెక్క పెట్టాం కదండి. పూలని, పండ్లని, స్వీట్స్ అని, ఇంకేదో దేవుడు పూజా స్టోర్ అని అలా తెచ్చుకుంటాం కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ కదా, అది మనకి ఏమంత అనిపించదు నాకు. ఓకే, అది అలా అని మరీ లక్షల్లో ఏమైతే ఏం అవ్వదు, మినిమం అవుతుంది అంతే. అంటే మీరు నాకు ఆఫ్ కెమెరా చెప్పడం జరిగింది, ఇంకొక పెద్ద కార్యం ఒకటి అమ్మవారు నాతో చేయించబోతుంది అంటూ. ఏంటి ఆ కార్యం? త్వరలో చూస్తారు కదండి, నేను సడన్ గా రివీల్ చేస్తాను దాన్ని. అంటే దేని గురించి అంటారు మామూలుగా? దేని గురించి అంటే ఇంకా నేను ఒక 108 కలశాలు చేశాను కదా, 108 మంది ముత్తైదులతో ఖమ్మంలో 1.5 year అయింది చేసి. ఇప్పుడు 1008 మంది 1008 మందితో నేను చేయబోతున్నాను. అది ఎప్పుడు అనేది నేను వచ్చే డేస్లో చెప్తాను. ఎప్పుడు అనేది సడన్గా ఇంకా నాకు డేట్ తెలియదు, అమ్మ ఎప్పుడు చెప్తే అప్పుడే. అంటే అమ్మవారికి కొంత ఇస్తే రెట్టింపు ఇస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. అండ్ అలాగే మెయిన్గా సాంప్రదాయం అంటే తగ్గిపోతుంది, కల్చర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అన్న టైంలో మీరు ఆ కల్చర్ని చూపించడం, దైవ భక్తిని అందరికీ తెలియచేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మంచి విషయం కదండి.